మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీల వద్ద టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిర్మల్ నుంచి ఉదయగిరికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి దిగిన 10 మంది ప్రయాణికులు దిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికృష్ణని అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, ఈ ప్రమాదం ఏ టైంలో జరిగింది, వివరాలు ఏంటి? ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మార్కాపురం నుంచి ఒంగోలు వచ్చే రహదారిలో ఈ సంఘటన జరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 మధ్య ఈ సంఘటన జరిగినట్టు సమాచారం ఉంది. ఇది హైదరాబాద్ నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్లే ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ఇది చందు ట్రావెలర్స్ గా భావిస్తున్నారు. అయితే పూర్తిగా బస్సు దగ్గర కావడం వల్ల ఈ ట్రావెలర్స్ నెంబర్ కానీ స్పష్టంగా తెలియడం లేదు. రాయవరం మార్కాపురంలో కొంతమంది ప్రయాణికులను దించి అక్కడి నుంచి ఇది ఉదయగిరి వెళ్లేందుకు ఈ బస్సు బయలుదేరి వెళ్ళింది. మార్కాపురం దాటిన వెంటనే ఒక 3 కిలోమీటర్ల లోపు ఈ సంఘటన జరగడం బాధాకరం. ఇక్కడ పలకల క్వారీ ఉంది. క్వారీలో ఒక మలుపు కూడా అదే మలుపు ఉంది. ఆ మలుపు తిరుగుతుండగా ఎదుగా టిప్పర్ లారీ అతివేగంగా వచ్చి ఈ బస్సును ఢీకొనడం జరిగింది. ఢీకొన్న వెంటనే మంటలు ఏర్పడ్డాయి. మంటలలో ఈ బస్సు తో పాటు ఆ లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. బస్సులో కొంతమంది ప్రయాణికులు అంటే మొదట్లో కూర్చున్న ప్రయాణికులకు అతి కష్టం మీద కొంతమంది బయటకు వచ్చారు. వీరంతా కూడా కొంచెం ప్రాణాలు బయటపడ్డారని చెప్పొచ్చు. దాదాపు 10 నుంచి 12 మంది ప్రయాణికులు బయటకు వచ్చారు. ఇంకా లోపల దాదాపు 10 నుంచి దాటి ఉండొచ్చు అనే పేర్కొంటున్నారు. అయితే మొత్తం బస్సులో 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉంటారు అన్నది ఇక్కడ సమాచారం ఉంది. దాదాపు 10 మంది పైన ప్రయాణికులు ఈ అగ్నికి ఆహుతయ్యారు. సజీవ దహనం కావడంతో చాలా హృదయ విదారకంగా అక్కడ ఉంది. బస్సులో వెనక కూర్చున్న వాళ్ళే ఎక్కువగా ఈ సజీవ దహనానికి గురైనట్లు తెలుస్తుంది. వెనక కొంతమంది పిల్లలు మహిళలు ఉన్నారనే సమాచారం ఉంది. పూర్తిగా బస్సు దగ్ధం కావడంతో బస్సులో ఉండే లగేజీలు కానీ ఏమీ కూడా అసలు పూర్తిగా కూడా బయటకు తీయలేని పరిస్థితి. కొంతమంది అయితే బయటకు వచ్చారు కష్టం మీద. వాళ్ళు వచ్చిన వాళ్ళలో కొంతమంది స్వల్ప గాయాలు అయ్యాయి. మొత్తంగా ఈ సంఘటన జరిగిన సమయంలో వెంటనే అక్కడ మార్కాపురానికి సమీపంగా జరగడం కావడంతో పోలీసులకి అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలార్పును అయితే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. మొత్తం ఇదంతా కూడా స్లీపర్ బస్సు. ఇది నిర్మల్ నుంచి రాత్రి బయలుదేరింది. ఉదయం మరొక 2 గంటల్లో ఉదయగిరి చేరుకునే అవకాశం ఉంది. ఇది కనిగిరి మీద నుండి వెళ్లి ఉదయగిరి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ బస్సులో ఎక్కువగా కనిగిరి ప్రాంత ప్రయాణికులు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది స్లీపర్ బస్సు. ఆ స్లీపర్ బస్సులో ఈ సంఘటన జరగడంతో ఇక్కడ స్థానిక ప్రజలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే అక్కడ ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆడినప్పటికీ కూడాను ప్రమాద స్థాయి అయితే మరి ఇంకా దీన్ని అంచనా వేసే పరిస్థితి లేదు. అంటే 10 మంది దిగారు అని చెప్తున్నారు. అసలు ఆ దిగిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ బస్సు కండిషన్ ఎలా ఉంది? స్పీడ్గా వెళ్ళడం వల్ల జరిగిందా, లేదా మలుపులు రోడ్లు ఎలా ఉన్నాయి అక్కడ? అంటే రోడ్డు అయితే కొంచెం అది సింగిల్ వే రోడ్డు. అది మలుపు ఉండడంతో పాటు ఎదురుగా వచ్చిన ట్రావెల్ లారీ వేగంగా రావడం వల్ల ఈ సంఘటన జరిగిందని అక్కడ స్థానికులు కానీ ప్రయాణికులు కానీ పేర్కొంటున్నారు. అక్కడ నిత్యం టిప్పర్ లారీలు తిరుగుతూ ఉంటాయి. ఈ రాళ్లు కంకర వంటివి రవాణా చేసే విధంగా ఆ రహదారి ఉంటుంది. రహదారి కూడాను సింగిల్ రహదారి, అంత పెద్దగా 1 వే రహదారి కాకపోవడం వల్ల మలుపు ఉండడం వల్ల టిప్పర్ లారీ ఎదురుగా రావడం అతి వేగంగా రావడం వల్ల బస్సు వేగం కూడా మామూలుగా ఉంది. అయితే కాకపోతే టిప్పర్ లారీ స్పీడ్ గా రావడం వల్ల ఈ సంఘటన జరిగిందని అక్కడ స్థానికులు కానీ ప్రయాణికులు కానీ పేర్కొంటున్నారు. రవికృష్ణ, అక్కడ 10 మంది బస్సు దిగారని అంటున్నారు. 25 మంది పూర్తిగా సజీవ దహనం అయ్యారంటున్నారు. వాళ్ళని గుర్తించే విధంగా ఉన్నారా? అసలు అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ దాదాపుగా 10 మంది వరకు బస్సులో సజీవం అయ్యారు. అయితే వారి వివరాలు కానీ ఇతర ఏ వివరాలు కూడా ఇంతవరకు తెలియలేదు.
ఆ, వాళ్ళు పూర్తిగా సజీవం కావడం వల్ల ఈ పరిస్థితి ఉంది. అయితే ఈ 10 మంది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి షాక్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళైతే ప్రాణాలతో బయటపడ్డామనే ఇదితో ఉన్నారు తప్ప అసలు లోపల ఎవరున్నారు, ఇంకెంతమంది చనిపోయారు అనే విషయం కూడా వీళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. బస్సు సిబ్బంది కూడా అక్కడ ప్రస్తుతానికి అయితే లేరు. వీళ్ళు అటు బస్సు సిబ్బంది ఏమయ్యారనేది కూడా ఇక్కడ మృతుల్లో ఉన్నారా లేదంటే బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకొని పారిపోయారనే విషయం ఇంకా స్పష్టత రావాలి. లారీ సిబ్బంది కూడా అక్కడ లేదు. లారీ సిబ్బంది ఇద్దరు కూడాను డ్రైవర్ క్లీనర్ కూడాను అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం ఉంది. ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? సహాయ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరైనా చేరుకున్నారా? పోలీసులు ప్రస్తుతానికి అయితే పోలీసు అక్కడ మార్కాపురం సంబంధించిన డిఎస్పీతో పాటు మరి కొంత పోలీసులు అదేవిధంగా ఫైర్ అధికారులు కూడా అక్కడికి వచ్చి చేరుకున్నారు. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు సంఘటన జరిగి దాదాపుగా అరగంట సమయం అయింది కాబట్టి అక్కడ జిల్లా కేంద్రం మార్కాపురం జిల్లా కేంద్రంలో ఉండే కొంతమంది అధికారులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితి సమీక్షించే అవకాశం ఉంది. కానీ ప్రెసెంట్ అయితే మాత్రం పోలీసులు ఫైర్ అధికారులు కూడా అక్కడ ఉన్నారు. రవికృష్ణ, అంటే అక్కడ చుట్టుపక్కల రాకపోకలు ఆగిపోయాయా? పోలీసులు అంతా అక్కడికి చేరుకున్నారా? అసలు మృతులు గుర్తించే విధంగా ఉన్నారా? మృతులు గుర్తించే విధంగా అయితే లేరు. పూర్తిగా సజీవదహనం అయ్యారు. అయితే ప్రస్తుతానికి అయితే అక్కడ రాకపోకలకు కొంత ఆటంకం అయితే ఏర్పడింది. ఒకే దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరగడం, దానికి అక్కడ వేరే మార్గం లేకపోవడం వల్ల వేరే ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. ఇటు మార్కాపురం నుంచి ఒంగోలు రావాలన్నా లేదా మార్కాపురం నుంచి ఇటు కనిగిరి వంటి ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా అదే దారి. అదే రహదారిలో రాకపోకలు సాగించాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అది పోలీసులు అక్కడ నుండి దగ్గరుండి ఒక్కొక్క వాహనాన్ని బయటకు విడిచిపెట్టే విధంగా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అది పూర్తిగా ట్రాఫిక్ అయితే ఆగే పరిస్థితి అయితే లేదు. రైట్ రవికృష్ణ.